హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ శ్రీలహరి. ఈరోజు నేను సాంబార్ పెడదాం అనుకున్నాను. ఈరోజు ములక్కాయలు గట్ట ఏమీ లేవండి ఇంట్లో. కొంచెం కూరగాయలు తేలేదు ఈ పూట. సరే కొద్ది పప్పు వేసి సాంబార్లో పలసగా పెట్టన్నారండి మామయ్య. ఇదిగోండి కథ కాస్త అంత కందిపప్పు ఉడకబెట్టుకున్నాను. కొంచెం చింతపండు ఇత తీయలేదండి. ఒక ఎత్తికాయలని చెప్పా కదండి, అవి కాస్త ఉలుసుకొని నీళ్ళలో పెట్టి నానబెట్టేశానండి. బాండి పెట్టుకున్నాను. ప్లస్ వచ్చేసి ఇదిగోండి కొంచెం వెల్లిపాయ, కొంచెం అల్లం కలిపేసి జీలకర్ర వేసుకొని పట్టుకొని ఉంచుకున్నాను. కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి ఇదిగోండి ఎండుమిరకాయ 4 వేస్తున్నాను, బాగుంటుందని. అదిగోండి వేసేస్తాను. తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయ, తర్వాత ఉల్లిపాయలు. సాంబార్ అంటే అన్ని రకాలు చేస్తారండి. ఈరోజు కాకపోతే మనం అసలు సొరకాయతోనే సాంబార్ చేస్తున్నాను ఈరోజు. నేను మొక్కజొన్న పక్కన తీసుకున్నారండి. నేను ఆదివారం అవడం వల్ల కుట్లు కూడా సరిగ్గా తీసలేవు, ఇది కాలేదు. ఇదిగోండి ముక్కలు వేగిన తర్వాత మనం సొరకాయ ముక్కలు వేసుకున్నాం. ఇదిగోండి చక్కగా ఇట్లా ఎల్లిపాయ జీలకర్ర పెట్టేసిన పేస్ట్ ముందే వేసేస్తున్నాను నేను ఒకసారి. అట్లా వేసుకుంటేనే చక్కగా కమ్మగా సాంబార్ పడుతుందండి. ఇప్పుడు వచ్చేసి సాంబార్ అంటే ములక్కాయ వస్తుంది కదండి, సొరకాయ ముక్కలు వేసేసానండి. ఇప్పుడు 4 క్యారేజీ కట్టిద్దాం డ్రైవర్లకేనో, మా తమ్ముడికి 3 కట్టాలండి క్యారేజీ. బాబు చేసి కొనుక్కున్నాడండి ఊళ్ళో. ఇక డ్రైవర్కి బాబుకి కంపల్సరీ ఏ రోజు క్యారేజీ కట్టాల్సిన పనేనండి. ఈ విధంగా చక్కగా పసుపు ఉప్పు వేసేసి దీన్ని మగ్గనిద్దాం. 5 మగ్గాక అప్పుడు మనం పప్పు ఇందులో పోసుకున్నాం. ఇది కొంచెం చక్కగా కందిపప్పు పోస్తాను ఇందులో. ఉడకబెట్టిన పప్పు పోసి కొంచెం కారం వేసి ఈ విధంగా తిప్పుతున్నానండి. ఇది కొంచెం పప్పు ఉప్పు కారం దీన్ని బట్టిన తర్వాత చింతపండు పులుసు మనం పోసేస్తున్నామండి ఇందులో. ఇది కొంచెం చక్కగా చింతపండు పులుసు పోస్తానండి. పప్పు వేసి ఉడికిన తర్వాత ఈ ముక్కలు మొత్తం చక్కగా ఈ పప్పు చింతపండు కారం ఉప్పు చక్కగా పసుపు అన్నీ కలిసి మంచిగా ముక్కలు పట్టేసి అమ్మ టేస్టీగా ఉంటుందండి. నేనైతే సాంబార్ ఈ విధంగా పెట్టుకుంటానండి. మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.